ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్నాను. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించండి. 2026 సంవత్సరము 2వ నెల 19వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఇదంతయు మా మీదకి వచ్చినను మేము నిన్ను మరువలేదు. కీర్తన గ్రంథము 44వ కీర్తన 17వ శరణమండి. భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎప్పుడు కూడా మర్చిపోలేదంట. ఒకవేళ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి ఆయన ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోలేదంటండి. కాబట్టి దేవాది దేవుని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన చేసే ఉపకారం బట్టి, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలను బట్టి మనం అనుభవించిన తర్వాత కూడా ఆయన మర్చిపోకూడదు. ఎన్ని శోధనలు వస్తున్న సందర్భాల్లో కూడా ఆయన మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకంటే దేవాది దేవుడు నిన్ను విడవను ఎడబాయను సెలవిస్తున్నటువంటి గొప్ప తండ్రి. ఆయన మనకి ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, మనం కూడా విడిచిపెట్టకూడదు. అందుచేత మనం ఎప్పుడు కూడా ఆయన్ని మరవకూడదు. దేవుడు ఎందుకంటే దేవాది దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి ఉంటూ వచ్చాడు. ఎందుకంటే ఆయన అందరికీ కూడా ఉపకారి అయినటువంటి గొప్ప తండ్రి. ఆయన అందరి ఎడల ఉపకారం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో మరి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోకండి, విడిచిపెట్టకండి. దేవాది దేవుడు మనందరితో ఉండే దేవుడు. ఒకవేళ కష్టం వచ్చిందని, ఇబ్బందులు వచ్చినాయని విడిచిపెట్టకుండా దేవుని రాకడికి సిద్ధపాటు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితాలు గొప్ప ఆశీర్వాదం తెస్తాడు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుప్రభు నమ్ముకోకపోతే మరి అనుకూలమైన సమయంలో యేసుప్రభు నమ్ముకుని మరి మరువని దేవుని ఆరాధించుకుంటూ స్తుతించాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుని కొందలనైనా దేవా యేసునికి స్తోత్ర. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించినాయన. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించినాయన. ప్రభా నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పండి, సరిహద్దుల సైనికులు మంచి వంతనం పండి, యూత్ బిడ్డలందరినీ కూడా ప్రభా రక్షించుకొని తండ్రి నేను చెడు వ్యసనం నుంచి దూరపరచండి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు ప్రభా నీ కృపలో ఉంచండి. దేవతని చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా చదువుకుని ప్రభా మరి నైనా ప్రభా భవిష్యత్తు మీరు ఆశించండి తండ్రి. అలాగే పరీక్షలు రాసిన బిడ్డల కోసం ప్రార్థిస్తున్న వాడికి వందలు తండ్రి. ప్రభా చక్కగా పరీక్షలు రాసి ప్రయోజనాలు కృప తెచ్చమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవునికి వందలు తండ్రి. ప్రభా జీవాధిపతిని తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు యేసు. దేవానికి వందలు తండ్రి. ప్రభా మరి నేను మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించినాయన. ప్రభా ఇగో తండ్రి రక్షణ లేని ఇగో తండ్రి. ప్రభా రక్షణ లేని వారు రక్షణ తెచ్చాను, మారుమనసు లేని వారు మారుమని తెచ్చాను. ప్రభా దేవా తండ్రి. ప్రభా మరి నేను హాస్పిటల్ రూమ్స్ వస్తాను, జైలు బిడ్డలు విడుదల చేయని, కోర్టు గోడలు కోసుకోవాలని కూడా కొట్టివేసి వివాహం బిడ్డలకి వివాహం తెచ్చేయండి. ప్రభా మరి గర్భం తెచ్చి గర్భిణీ సుఖమండిలో తెచ్చింది. తల్లి బిడ్డకు క్షేమం తెచ్చమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు ప్రభా తండ్రి. ఇదిగోనని ప్రతి సేవకుడు వారి కుటుంబం బిడ్డల సంఘం పరిచయాలంతా మీరు ఆశించి ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి నమ్మకి మాత్రం మేము తీర్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.